మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనము సిస్టమాటిక్ థియాలజీ నేర్చుకుంటా ఉన్నాం. దానిలోని ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మరి బైబిల్ గురించి నేర్చుకుంటా ఉంటున్నాం. దాన్ని బిబ్లియాలజీ అంటాం మనం. దాంట్లోని మరి మునుపటి క్లాసులోని మనము ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ అంటే బైబిల్లోని పొరపాట్లు లేవు, బైబిల్లోని తప్పు లేవు అనే సత్యాన్ని నేర్చుకున్నాం. మరి ఈరోజు లేఖనాల స్పష్టతను గురించి నేర్చుకుందాం. దాన్ని మనం ఇంగ్లీష్లోని క్లారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అంటాం. క్లారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. సో ఇది మీరు అడగచ్చు, దీని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలనేది. సో దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు చాలామంది పాస్టర్స్, తర్వాత సంఘంలోనే ఉన్న సంఘ సభ్యులు కావచ్చు, వీళ్ళు చాలామంది ఒక తప్పుడు భావాన్ని ఏర్పాటు చేశారు, తప్పుడు భావాన్ని కలిగించారు. ఏంటనంటే వాళ్ళు ఏం చెప్తారంటే, పల్లెటూరులో ఉన్న రైతుకి లేకపోతే చదువులేని ఒక వ్యక్తికి దేవుని వాక్యము అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తారు. అది రాంగ్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి స్టోరీలన్నీ చెప్తారు. కానీ ఆ స్టోరీల వల్ల వారి ఆత్మీయ జీవితంలో వృద్ధి రాదు. ఒకవేళ నిజమైన సువార్త అనేది ప్రకటించబడకపోతే వారి జీవితంలోని మార్పు అనేది కూడా రాదు. కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యాన్ని స్పష్టంగా రాయించాడు, ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. సో దీని గురించి నేర్చుకునే ముందు కెవిన్ డియంగ్ అనే వ్యక్తి కొన్ని విషయాలు రాశాడు. సో టేకింగ్ గాడ్ ఎట్ హిస్ వర్డ్ అనే బుక్లోని కొన్ని విషయాలు రాశాడు. దీని గురించి లేఖనాల స్పష్టతను గురించి ఆయన కొన్ని విషయాలు రాశాడు. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా, లేఖనాల్లోని కొన్ని భాగాలు మిగతా భాగాల కంటే స్పష్టంగా ఉన్నాయి. ప్రతి లేఖన భాగానికి సరళమైన లేదా సామాన్యమైన అర్థము లేదు. ఏం చెప్తా ఉన్నాడంటే, లేఖనాల్లో ఉన్న కొన్ని భాగాలు మనకు తెలుసు, 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాల్లోని ఉన్న కొన్ని భాగాలు మిగతా భాగాల కంటే స్పష్టంగా ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. మనము మరి ప్రకటన గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే, ఫస్ట్ టైం మీరు చదివితే కనుక 4 నుంచి ముందున్న అధ్యాయాలు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు. కానీ మీరు ఒకవేళ మత్తయి సువార్త చదువుతున్నారు, లేకపోతే యోహాను సువార్త చదువుతూ ఉంటున్నారు, మీరు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. సో కొన్ని స్పష్టంగా ఉన్నవి, కొన్ని లేఖనాల కంటే మరీ స్పష్టంగా ఉన్నవి. ఇంకా మనం చూసినట్లయితే, మనం తెలుసుకోవలసిన, నమ్మవలసిన మరియు చేయవలసిన ముఖ్య విషయాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. దేవుడు మనం ఏదైతే తెలుసుకోవాలని కోరుకుంటా ఉంటున్నాడో, దేవుడు మనం ఏదైతే గ్రహించాలని ఆశపడతా ఉంటున్నాడో, దేవుడు మనం ఏం చేయాలని ఆశపడుతున్నాడో, అవన్నీ కూడా స్పష్టంగా దేవుని వాక్యంలోని రాయబడ్డాయి. అవి మనం గ్రహించగలం. అనేక ప్రాథమిక సిద్ధాంతాలు ప్రతి లేఖన భాగాల్లో సమాన స్పష్టత కలిగి లేకపోయినప్పటికీ లేఖనాల్లో ఎక్కడో ఒక చోట అవి స్పష్టం చేయబడ్డాయి. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుని నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఫస్ట్ సపోజ్ మనము పునరుద్ధానం గురించి ఆలోచన చేసినట్లయితే, పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20-21 చెప్తాడు. ఏంటంటే, మన శరీరాలు అవి మహిమ శరీరాలుగా మార్చబోతాయని అక్కడ చెప్తాడు. కానీ దీని గురించి అధిక వివరణ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, పౌలు కొరింథీ ప్రాంతానికి రాసిన పత్రికలోని 15వ అధ్యాయంలోని ఇంకా స్పష్టంగా దానికి వివరణ ఇవ్వబడింది. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అది పూర్తిగా వివరించబడలేకపోయినప్పటికీ మనం పూర్తిగా దాన్ని గ్రహించడానికి మనం కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ సంపూర్తిగా మనకి పునరుద్ధానం అనేది ఎలా జరగబోతూ ఉంది, మన యొక్క శరీరాలు మహిమ శరీరాలు ఎలా మారబోతూ ఉన్నాయి అనేది అక్కడ స్పష్టంగా రాశాడు. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక భాగంలోని అది పూర్తిగా వివరించకపోతే, స్పష్టంగా తెలియజేయకపోతే ఇంకో దగ్గర అది వివరించబడింది. తర్వాత మన రక్షణకు అవసరమైన దానిని పామరులు కూడా అర్థం చేసుకోగలరు. చదువు రాని వారు, ఇల్లిటరేట్ పీపుల్ కూడా వాక్యాన్ని తెలిసి వాక్యంలో ఉన్న సువార్తను, రక్షణ సువార్తను తెలియజేసినప్పుడు ఆ సువార్తను నమ్మి వారు రక్షించబడగలరు. అంత స్పష్టంగా దేవుని సువార్త అనేది రాయబడింది. ఇంకా లేఖనాల్లోని అతి ప్రాముఖ్య విషయాలను మనమందరము పరిపూర్ణంగా గ్రహించలేకపోవచ్చు, కానీ వాటిని చాలినంత గ్రహించగలం. మనకు బైబిల్ అంతా అర్థం కాదు. బైబిల్లో దేవుడు చెప్పిందంతా మనం గ్రహించలేకపోవచ్చు పూర్తిగా. నిజంగా ఫ్యూచర్ గురించి రాసిన విషయాలు మనం అన్ని సంపూర్తిగా అది ఎలా అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా స్టెప్ బై స్టెప్ మనం గ్రహించలేకపోవచ్చు.
బట్ మనకి ఏదైతే అవసరమో మనం దేవునికి మహిమ కోసం జీవించడానికి, పరిశుద్ధంగా పవిత్రంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు అది మనకు వాక్యం ఇచ్చాడు. పేతురు కూడా అదే చెప్తాడు. మనం గాడ్లీ లైఫ్ని జీవించడానికి, భక్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు కావాల్సిందంతా కూడా తన వాక్యాలను స్పష్టంగా తెలియజేశాడు. సో దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేయవలను, వాటిని గూర్చి మాట్లాడవలను. ఇశ్రాయేలులో పెద్దవారికి దేవుని మాటలు అర్థం కాకపోతే పిల్లలకి ఎలా నేర్పుతారు? దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు మీ కుమారులకి వాటిని నేర్పవలను. ఇంకొక దగ్గర చెప్తాడు, మీరు మీ గుమ్మముల్లో మీ ఇంట్లలోని కూడా మీరు వాటిని రాసి మీ పిల్లలకు బోధించడని చెప్తాడు. ఒకవేళ దేవుని వాక్యాన్ని పిల్లలు గ్రహించలేకపోతే దేవుడు ఎందుకు పిల్లలకు బోధించమని చెప్తాడు? దే కెన్ అండర్స్టాండ్. పూర్తిగా గ్రహించలేరేమో కానీ కొద్ది గొప్ప వాళ్ళు గ్రహించగలరు. సో ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. కీర్తనలు 1:2లోని, దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, దానిని ధ్యానించే వ్యక్తి గ్రహించకుండా ఎలా ధ్యానించగలడు? సో దేవుని వాక్యాన్ని దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవరాత్రాన్ని దాన్ని ధ్యానించబడు ధన్యుడు అండి. ఒకవేళ ఒక వ్యక్తి చదివేదాన్ని గ్రహించలేకపోతే దాన్ని ఎలా మెడిటేట్ చేయగలడు? చదివేదాన్ని గ్రహించగలడు కాబట్టి దాన్ని మెడిటేట్ చేసి దాని జీవితంలోని అన్వయించుకునగలడు. కీర్తన 19:7 వచనంలోని ఈ మాట రాస్తాడు, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏంటిదంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఇక్కడ బుద్ధిహీనుడు అనే మాట ఉంది కదా, ఈ మాట దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించగలిగితే కనుక ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఇక్కడ ఏం చెప్తాడంటే, బుద్ధిహీనుడు అనే మాటకున్న అర్థం ఏంటంటే, అసలుకి ఆ బుద్ధిహీనుడు తేలికగా మోసపోతాడు, దారి తప్పిపోతాడు. మంచి చెడ్డలు కలిగిన వివేకము లేదు బుద్ధిహీనుడికి. తర్వాత ప్రతిదానికి తెలివిగా నమ్మును, ఏం చెప్పినాగా నమ్ముతాడు బుద్ధిహీనుడు. తర్వాత గ్రుడ్డిగా ఆపదలో పడిపోతాడు, తన సొంత మార్గాన్ని ఇష్టపడతాడు గనుక మూఢత్వంలో పోతాడు, ఆలోచించడు గనుక మైమరిచి మూడుల మార్గంలోని వెళ్తాడు. సో మనము వాక్యాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం అంట బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించాలంటే, సింపుల్గా మోసపోయే వ్యక్తికి కూడా, గ్రహించలేని వ్యక్తికి కూడా, గుడ్డిగా ఆపదలో పడిపోయేవాడికి కూడా దేవుని వాక్యం అర్థం చేసుకోగలడంట. అందుకని ఇక్కడ రాశాడు కదా, దేవుని వాక్యం బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. సో ఇలాంటి వాడు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొనగలడు. ఇంకా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నడూ పాత నిబంధన గురించి అస్పష్టంగా ఉందని నేరం మోపిన ఆధారాలు కనిపించవు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు పాత నిబంధన గ్రంథాలు, పాత నిబంధన వచనాలు ఎప్పుడు కూడా అవి అస్పష్టంగా ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు. కానీ దానికి విరుద్ధంగా ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు వీటిని చదవలేరా, మీరు వీటిని గ్రహించలేదా, మీకు ఎంత స్పష్టంగా రాయబడ్డాయి కదా అని పరిసయ్యుల్ని సద్దుకాయుల్ని ఆయన అడిగాడు. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, పాత నిబంధన పత్రికలన్నీ కూడా గ్రహించగలిగినవి, అర్థం చేసుకోగలిగినవి, స్పష్టంగా రాయబడ్డవి. ఇంకా మనం చూసినట్లయితే సంఘాలకి రాసిన పత్రికలు, అది కొరింథీ పత్రిక కావచ్చు, లేకపోతే కొలసీలకు రాసిన పత్రిక కావచ్చు, ఎఫెసీలకు రాసిన పత్రిక కావచ్చు, పేతురు రాసిన పత్రికలు కావచ్చు, యాకోబు రాసిన పత్రికలు కావచ్చు, ఇవన్నీ కూడా కామన్ పీపుల్కి రాయబడినవి, సాధారణమైన ప్రజలకు రాయబడినవి. వారు ఈ పత్రికలు ఎప్పుడైతే వచ్చాయో ఆ పత్రికలను చదివి వాళ్ళు గ్రహించగలిగారు. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గ్రహించగలం. దేవుని వాక్యాన్ని స్పష్టంగా రాయబడింది, దేవుని వాక్యము క్లియర్గా మనకి ఇవ్వబడింది. అదే సమయాన దేవుని వాక్యంలో మనం గ్రహించలేని విషయాలు, అందరూ గ్రహించలేని విషయాలు, లేకపోతే కష్టతరమైన విషయాలు, మరి వాటిని అందరికీ తెలియజేయడానికి దేవుడు బోధకుల్ని నియమించాడు. సో వారు మనకు లేఖనాలు స్పష్టంగా బోధిస్తారు. ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, దేవుని సేవకుల్ని బోధకులుగా దేవుడు టీచర్స్ని ఎందుకు ఇచ్చాడనంటే, వారు మనకి దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించడానికి, తర్వాత కొత్త కొత్త పద్ధతిలో చెప్పడానికి, కొత్త కొత్త కోణాల్లో బోధించడానికి వీరు అన్వేషిస్తారు. బైబిల్ బోధనలు పరీక్షిస్తారు. తర్వాత సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తారు. సో దేవుడు బోధకులను ఎన్నుకునేది ఎందుకంటే, టీచర్స్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, లేఖనాలను వారు స్పష్టంగా మనకు బోధించడానికి.
సో బైబిల్లోని ప్రాథమిక సత్యాలు స్పష్టంగా ఉన్నాయి. మనం ఏవైతే తెలుసుకోవాలో, మనకు రక్షణ, తర్వాత మనం రక్షించబడిన తర్వాత మనం జీవించడానికి ఏవైతే తెలుసుకోవాలో అవన్నీ స్పష్టంగా రాయబడ్డాయి, క్లియర్గా ఉన్నాయి. వాటిని పండితులు, పామరులు అందరూ గ్రహించగలరు. చదువు ఉన్నోడైనా, చదువు లేనోడైనా, డాక్టర్ అయినా, పిహెచ్డీ చేసినోడైనా, ఎల్కేజీ చదివినోడైనా, అసలు చదువు లేనోడైనా కానీ చెప్పినప్పుడు వాటిని గ్రహించగలరు. తర్వాత బైబిల్లోని కొన్ని విషయాలు బైబిల్ నుంచి వెలికి తీసి అధ్యయనం చేసి సంఘ క్షేమాభివృద్ధికి బోధించడానికి దేవుడు కొంతమందిని కాపర్లుగా, బోధకులుగా నియమించాడు. సో కొన్ని విషయాలు అందరికి అర్థం కాకపోవచ్చు, స్పష్టంగానే ఉన్నాయి. ఒక విషయం చెప్పాలంటే, పౌలు రాసిన పత్రికలు పేతురు గ్రహించడానికి కష్టతరంగా ఉన్నాయని చెప్పాడు. ఇంపాసిబుల్ అనట్లేదు, కానీ కష్టతరంగా ఉన్నాయని చెప్పేసి అన్నాడు. సో అట్లాంటప్పుడు బైబిల్లో రాసిన విషయాలన్నీ కూడా స్పష్టంగానే ఉన్నాయి, కానీ మనం గ్రహించలేకపోవచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడంటే బోధకులను పెట్టాడు, టీచర్స్ని పెట్టాడు. సో వాళ్ళు లేఖనాలను విడదీసి విభజించి మనకు బోధించినప్పుడు అప్పుడు మనం వాక్యాన్ని గ్రహించగలం. సో వీరు బైబిల్ బోధనలను బయట వారైన ఇతర మతస్థులను తప్పుడు వివరణ నుంచి, లోపల వారైన క్రైస్తవ దుర్బోధల నుంచి ప్రతిరక్షిస్తారు. సో బోధకుల్ని, టీచర్స్ని దేవుడు ఎందుకు ఇచ్చారంటే వారిని ఎందుకు ఇచ్చారంటే వారు బయట నుంచి వచ్చే తప్పుడు బోధనలు మనకి తెలియజేస్తారు, లోపల నుంచి వచ్చే దుర్బోధన కూడా వాళ్ళు తెలియజేసి వాటి నుంచి మనల్ని సత్యాన్ని బోధించి మన సత్య మార్గంలోని నడిపిస్తారు. సో విలియం టెండెల్ అనే వ్యక్తి ఈ మాట అన్నాడు. ఓకే, ఏమన్నాడంటే, దేవుడు నన్ను కాపాడి ఇంకా అనేక సంవత్సరాలు నాకు అనుగ్రహిస్తే పొలము దున్నే బాలుడికి సైతం మీకంటే ఎక్కువగా నేర్చుకునేటట్టు చేస్తాను అన్నాడు. కావున లేఖనాలు గ్రహింప సాధ్యమని ప్రతి వ్యక్తి గ్రహించేంతగా లేఖనాలు స్పష్టంగా ఉన్నాయని మనం గ్రహించాలి. సో బైబిల్ ఏవైతే రాయబడినవో వీ కెన్ అండర్స్టాండ్ దెమ్, మనం వాటిని గ్రహించగలం, వాటి స్పష్టంగా ఉన్నాయి. మేబీ మనం ఫస్ట్ చదివినప్పుడు మనం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు, కానీ మరలా మనం చదువుతూ ఉంటున్నప్పుడు తర్వాత బైబిల్ టూల్స్, మనకు బైబిల్స్ డిక్షనరీస్ కావచ్చు, తర్వాత ఇంకా వేరు మనకి టూల్స్ అనేవి ఉన్నాయి, కామెంటరీస్ కావచ్చు. సో వీటన్నిటి మనం చదువుతూ ఉంటున్నప్పుడు మనకి బైబిల్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన మాటను స్పష్టంగా తెలియజేస్తాడు. మనం దాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు, బట్ ఇట్ ఈస్ క్లియర్. కాబట్టి బైబిల్ అనేది ఎవరికైనా అర్థమవుద్ది. బైబిల్ అనేది దేవుడు మనకు అర్థమయ్యే భాషలోనే రాపించాడు. ఈరోజు మనకి ట్రాన్స్లేట్ చేయబడి మనకి తెలుగు భాషలోనే ఉన్నది, ఇంగ్లీష్లో కావాల్సిన ఇంగ్లీష్లో ఉంది. సేమ్ అదే వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఇచ్చిన బైబిల్ అనేది స్పష్టంగా రాయబడింది. మనం బైబిల్ని చదివి మనం గ్రహించగలం. మనం బైబిల్ని చదివి మనకి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి.